అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నచ్చిన కోడలు. రచయిత తాళ్ళూరి వెంకట మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, లీలా, ఇది నీకెన్నోసారి చెప్పడం, ఆ పనులన్నీ మాని ఈ పరీక్షకు చదవమని. ఇదిగో వస్తున్నానండి. ఇంకా ఎప్పుడు రావడం? వచ్చేస్తున్నానండి. మరి ఆవిడ మీద పనంతా అప్పగించి లేచి వస్తే ఏం బాగుంటుందండి? ఏమైనా సరే అవన్నీ ఆవిడ చూస్తుంది. నువ్వు వచ్చి చదువు. నా మీద పిసరంత గౌరవం ఉందా? వీడి లెక్క ఎంత అన్నట్లు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు. లేదండి, వచ్చేస్తున్నాను. అత్తయ్య గారికి పెద్ద వయసులో కోడలొచ్చి కూడా చాకిరీయేనా? ఏం సుఖపడుతున్నారండి ఆవిడ మన వల్ల? విశ్రాంతి తీసుకోవలసిన రోజులు. లోకం మనల్ని చూసి నవ్వుతోంది అంది లీలా లాలనగా తడి చెయ్యి కొంగుకి తుడుస్తూ. కాదు లీలా, నేనన్న దాంట్లో తప్పేముంది చెప్పు. ఒక 2 ఏండ్లు కష్టపడితివే, బిఏ డిగ్రీ పుచ్చుకుంటావు, పెద్ద ఉద్యోగస్తురాలు అవుతావు. అప్పుడు నీవు అమ్మని బాగా సుఖపెడతావు. కానీ ఇప్పుడు చాలని గుమస్తాగిరి 150తో ఎటూ చాలక అవస్థపడుతున్నాము. ఒక పండక్కైనా నీకు మంచి చీర కొనలేకపోతున్నాను. బాబుకి ఒక ముద్దు ముచ్చట తీర్చలేని తండ్రినయ్యాను. ఈ పరిస్థితులన్నీ నీకు తెలియనివా లీలా? కాలానుగుణంగా మనం ప్రవర్తించి లోటును దిద్దుకోవాలి. ఈ కాలంలో స్త్రీలంతా పురుషులతో సమానంగా చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటువంటి అవకాశాలుండి కూడా మనం జీతం చాలదని బాధపడటం భావ్యం కాదు. తగిన మార్గాన్ని చూచి ఆచరించటం వల్ల పొరపాటు ఉండదు. నువ్వు నా అర్ధాంగి వయ్యావని ఎంతో సంతోషించాను. నా ఆశయాలు నీ ఆశయాలు ఒక్కలాగే ఉంటాయని ఆనందించాను. అందుకే అందర్నీ కాదని నిన్ను వివాహమాడాను. పెద్దవాళ్ళు కట్నాల కోసం ఆశించినా అందర్నీ కాదని నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నువ్వు నేను చెప్పిన దాన్ని అపార్థం చేసుకోకు లీలా. మన ఇద్దరికీ ఉద్యోగాలైనాడు ఎలా ఉంటామో ఆలోచించుకో. చక్కగా వంటవాడు, బాబుకి నౌకరు, నీకు నాకు చిన్న కారు, షికారు కదూ అని లీలని దగ్గరగా తీసుకున్నాడు. అబ్బా ఉండండి అని లీల దూరంగా జరిగి, ఈ పాఠం రావటం లేదు, కాస్త చెప్పండి అని పాఠాలు చదువుతుంది. కోడలొచ్చిందని నా మొహానికి సుఖమంటూ ఉందా? నా కర్మం కాకపోతే. అందరి కోడళ్ళు ఇలాగే ఉన్నారు. కాఫీ కలిపి పిలుస్తే కానీ గదిలోంచి రాదాయే. కోడలుంది నీకేమమ్మా అంటారు అంతా. వాళ్ళకేం తెలుసు నా బాధ ఏమిటో? కాలేజీ బిఏలు అట. ఎందుకో ఈ చదివి ఏం వెలగబెడుతుందో. మొగాడు వాడు చదవమంటే మాత్రం ఆడది కదా. సాటి ఆడదాని కష్టం తెలియక్కర్లా. అసలు ఈ దిక్కుమాలిన సంబంధం వద్దురా అంటే విన్నాడు. అసలే లేని వాళ్ళు ఉన్న ఇంటికి రాగానే ఇలాగే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఎవరికోసం చేస్తుందని మొండికేసి కూర్చుంటే సరి ముస్తాబై. నేనింకా ఈ చాకరీలు చెయ్యలేను బాబు, నా తాడు తెగుతోంది అంటోంది అత్తగారు కాఫీ కలుపుతూ. లేవండి అత్తయ్య గారు, మీరు లేవండి, నేను వచ్చి కలుపుతాను. పాఠం వస్తే కానీ కదలడానికి వీల్లేదన్నారండి. ఆలస్యమయ్యింది, నాకివ్వండి అంటూ కాఫీ గిన్నె తీసుకోబోతుంది. వద్దమ్మా, వెళ్ళి గదిలో చదువుకో. కలపగానే ఉన్నాగా, ఇద్దరికీ తీసుకొచ్చి ఇస్తాను. ఎటూ చెప్పలేని లీల బేలపోయి నుంచుంటుంది. భర్తకి చెబితే ఆయన వినరు. ఈమె తనను సాధించడం. ఇందులో నా తప్పేముందని నాకీ శిక్ష? చదవనంటే ఆయన ఒప్పుకోరు. ఇంతకీ ఆయన లేనంతసేపు చాటుగా ఆమెకి అన్ని పనులు చేస్తూనే ఉన్నానుగా. కొడుకు మనస్తత్వం ఎరిగుండి కూడా నన్నే నిందిస్తారెందుకో? పోని ఆమె అన్నమాటలు చెప్తే మనస్సు మార్చుకుంటారేమో. ఛ, తల్లి కొడుకు, ఈవేళ నేను వచ్చి ఇద్దరినీ విడదీయనా? నాలాంటి ఆశయాలు ఆమెకి మాత్రం ఉండవు. నవమాసాలు మోసి పెంచిన తల్లికి అధికారం ఉండదా? కన్నతల్లి మీద నేరం చెప్పి కలహం లేవదీయనా? ఆమెకి మాత్రం సుఖపడాలనే కోరిక ఉండదు. అలా ఎన్నటికీ జరగనివ్వను. ఆయనకే మంచిగా చెప్పి చదువు మాని ఆమెని కూర్చోబెట్టే ఏర్పాటు చెయ్యాలి. ప్రపంచంలో ప్రతి స్త్రీ సంసారం చెయ్యటంలా
అందరూ నాలాగే అత్తల చేత చేయించుకుంటున్నారా? ఆదర్శ మహిళ అనిపించుకోవాలంటే సంసారాన్ని సన్మార్గంలో నడుపుకోవాలి, పెద్దల మాట వినాలి. నిజంగా ఇవాళ అటో ఇటో తేల్చేసి పుస్తకాలకి స్వస్తి చెప్పాలి. ఇదే నా ఆఖరి తీర్మానం. అప్పుడే లోపలికొస్తున్న భర్త, లీలా, నిన్న ఇచ్చిన లెక్కలన్నీ వచ్చాయా? పరీక్షలు 2 నెలలు, మరి ఎలా ప్రిపేర్ అవుతున్నావో? నేనొకటి ఆలోచించానండి. మీరు అంటే గాని చెప్పను. ముందు చెప్పు లీలా, విసిగించక. ఏమీ లేదండి, పరీక్షకు కట్టదలుచుకోలేదండి. ఏం లేదు, లోకం మనల్ని చూసి నవ్వుతోంది. పెద్దావిడ చేత చాకిరీ చేయిస్తూ తిని కూర్చోవడం మనకి మాత్రం ఏం బాగుంటుంది? ఈ వయసులో కృష్ణారామ అనుకోకుండా వంట ఇంట్లోనే సరిపోతోంది. ఓహో, ఇంతసేపటి నుంచి చెప్పిన ఉపోద్ఘాతం ఇందుకా? ఆవిడ వంట తప్ప ఏం చేయాలి? లోకం కోసం మన పని మానుకుంటామా? దాని తోవ దానిది, మన తోవ మనది. నిన్న రాత్రి నూరిపోసిందంతా మర్చిపోయి మళ్ళీ మొదలుకొచ్చావా? 6 నూరైనా 106 ఇవాళ నుంచి ఈ గది విడిచిపెడితే ఒప్పుకోను అని ఆవేశంగా శాసించాడు. చేసేదేం లేక మళ్ళీ పుస్తకం తీసుకొని కూలబడుతుంది లీలా. ఇంక నేను ఈ కొంపలో చాకిరీ చెయ్యలేకుండా ఉన్నానమ్మా. ఓ చేతికి చెయ్యి తోడైతే చేయగలం, కానీ ఒక్కర్తిని ఎంతకని వేగను చెప్పు? ఇంత వయసులో ఓ మూల కూచుంటే ఇంత ముద్ద పడేయకపోవడం, అది పోయి వెట్టి చాకిరీ కూడాను. ఆ సుబ్బమ్మ కోడలు చూడు, అత్తగారిని కూర్చోబెట్టి అన్ని పనులు చేస్తుంది, నా కర్మం కాకపోతే. వాడికి తెలియకపోయి హాయిగా ఉంటాను. దానికున్న ప్రేమ వీళ్ళకెలాగుంటుంది? తల్లి ప్రాణాన్ని కదా నే కష్టపడితే చూడలేదు. దశమి నాడు బయలుదేరదామనుకుంటున్నాను. నేను ఇంట్లోంచి వెడితే చాకిరీ వంటబట్టి దెబ్బకి చదువు మాని BA MAలు మాని చాకిరీ చేసుకోకపోతే చూద్దురు, కానీ నువ్వే చూస్తావుగా అని పక్కింటి వెంకమ్మ గారితో మరునాడు ఉదయం అత్తగారు అంటున్న మాటలు విని నిశ్చేష్టురాలయ్యింది లీలా. లీలా, అమ్మ అక్క దగ్గరికి వెడతానంటోంది, వెళ్ళక తప్పదట. పరీక్షలయ్యాక వెళ్ళమంటే చూడాలనుంది అంటోంది. పరీక్షలు ఇంకా 20 రోజులున్నాయి, ఎలాగంటావు? నువ్వు వెళ్ళొద్దని చెప్పి చూడు. వెళ్ళనిద్దురు, చూడాలని ఉందిగా మోస్ను. చూసి త్వరగా రమ్మని చెప్పండి. కాసిని రోజులు ఎలాగో గడుపుకుందాము. అందుకోసం ఆవిడని ఆపకండి. మనకి భోజనం ఇబ్బంది లేదు. పరీక్షలయ్యే వరకు హోటల్ నుంచి తెప్పించుకుందాము. ఆవిడ కోరికలు మన వల్ల కాకపోతే ఎవరి వల్ల తీరతాయండి? తప్పకుండా పంపండి. త్వరగా వచ్చేయమని చెప్పండి. బాబుకి ఆమె దగ్గర చేరిక, లేకపోతే బెంగ పెట్టుకుంటాడు. గిర్రున 3 సంవత్సరాలు తిరిగిపోయాయి. లీలా BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఆ ఊర్లోనే లేడీ వెల్ఫేర్ ఆఫీసర్ అయి పెద్ద బంగ్లాలో బాల్కనీలో భర్తతో నుంచొని తోటలో నౌకర్తో ఆడుతున్న బాబుని చూస్తూ, మీ ఆశయాలన్నీ తీరాయా అండి అంది. నీకు మాత్రం తీరలా లీలా? చదవననేదానివి. ఆ రాత్రి చెప్పినవన్నీ నిజమయ్యాయా? ఇంక మనకేమీ లోటుండదు. మన జీవితం ఆనందమయమవుతుంది కదూ. మీకన్నీ తీరాయేమో కానీ నాకు మాత్రం ఒకటి మిగిలిపోయింది. అది తీరే వరకు తృప్తి ఉండదు నా జీవితానికి. ఏమిటి చెప్పు లీలా? నీ కోరిక నేనెప్పుడైనా కాదన్నానా? నా శాయశక్తులా ప్రయత్నిస్తాను, చెప్పు. అత్తయ్య గారు వెళ్ళి 3 ఏళ్ళైపోయింది. ఆవిడ అక్కడ ఉండటం, మనం ఇక్కడ ఇలా ఉండటం బాగలేదండి. ఇదంతా ఆవిడ చలవే. మీరు ఎంత త్వరగా వెళ్ళి అంత త్వరగా ఆమెని తీసుకొస్తే అంత బాగుంటుందండి. నేనొచ్చి తరిమి కులుగుతున్నానంటున్నారు ఇరుగు పొరుగులు. ఆమె లేనిది ఇల్లు బాగలేదు. నా కోరిక తీరుస్తానన్నారుగా, ఇదొక్కటి తీర్చండి. పోస్ట్ సార్. అరే లీలా, అమ్మ రేపు మెయిల్లో వస్తోందట, చూచావా? నేను శ్రమపడనక్కర్లేకుండా తెప్పించి నీ కోరిక తీరుస్తున్నాను. రేపటితో నీ కోరిక తీరుతుందిగా. రేపు నువ్వే స్వయంగా మన కారు తీసుకెళ్ళి ఆమెని తీసుకురావాలి, తెలుసా? రండత్తయ్య గారు, ఇది మన కారే, ఎక్కండి అని అత్తగారిని కూర్చోబెట్టి కారు ఇంటివైపు పోనిస్తుంది లీలా. గుమ్మం వద్ద బాబును ఆడిస్తున్న కొడుకుని చూసి కోడలికి ఉద్యోగం అవగానే కొడుకుని దాసుణ్ణి చేసి ఈవిడ ఊరేగుతోంది కామోసు అనుకుంటూ కారు దిగి, బాగున్నావారా నాయనా అంది.
ఏం బాగమ్మా, నీవు వచ్చావు గనక ఇక ఈ రోజు నుంచి బాగుండాలి. నువ్వు లేనిది బాగలేదట. రోజు నీకోసం కలవరింతలే. రోజు నన్ను వెళ్ళి తీసుకురమ్మని ఒకటే గోల. ఈనాటితో నువ్వు కోరిక తీర్చావు కనుక నేను సుఖపడాలి అని లీల వైపు చూసి తీరిందా అన్నట్లు నవ్వుతాడు. కొడుకు అన్న మాటలతో తను అనవసరంగా కోడల్ని అన్న మాటలకి నొచ్చుకొని లేనిపోని అపోహలు పడ్డందుకు విచారిస్తూ, ఎంత కన్నకూతురైతే మాత్రం అక్కడ ఉండగలనా? పిల్ల అభిమానంగా చూస్తే మటుకు అల్లుడు పరాయివాడు కాదా? కోడల్లా చూస్తాడా? రోజు ఏదో ఒక సూటిమోటి మాటలు అంటూనే ఉండేవాడు. విసిగెత్తి లేచి వచ్చాను. నాకు మీరు, మీకు నేను ఎంతైనా తప్పదు కదా అంటూ, ఏమమ్మా మడి కట్టుకోనా మరి అంటూ లేస్తుంది. వద్దత్తయ్య గారు, ఎప్పుడు భోంచేశారో, లేచి స్నానం చేసి భోజనం చేయండి. వంటవాడు వడ్డిస్తున్నాడు. ఇంతదాకా ఎన్నడూ నేను మిమ్మల్ని సుఖపెట్టలేదండి. ఇక ముందు ఏ పని చెయ్యకుండా బాబుతో ఆడుకుంటూ కూర్చోవాలి అంది లీల నీళ్లు తొరుపుతో. ఎప్పుడు మాత్రం కష్టపెట్టావు తల్లి. ఎప్పుడు నాకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తూనే ఉన్నావు. నేనే తొందరపడ్డాను కానీ నాకు నచ్చిన కోడలివమ్మా అని చెక్కిళ్ళు ముద్దెట్టుకుంది ముసలావిడ సంతోషంతో. ఇద్దరినీ చూస్తున్న భర్త, నేను నచ్చని కొడుకుగా అన్నాడు నవ్వుతూ. అతని నవ్వులో ఇద్దరూ శృతి కలిపారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.